హలో పిల్లలు. కాకులు గుడ్లగూబలు యుద్ధం చేసుకుంటే యుద్ధం ఎందుకు జరిగింది? ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎలా ఒక తెలివైన కాకి తన రాజ్యాన్ని రక్షించుకుందో చూద్దామా? అనగనగా ఒక దండకారణ్యంలో రకరకాల జంతువులు పక్షులు నివసించేవి. ఒక పెద్ద మర్రి చెట్టు మీద కాకుల రాజ్యం ఉండేది. దానికి మేఘవర్ణుడు రాజుగా ఉండేవాడు. ఆ మర్రి చెట్టుకి కొంచెం దూరంలో ఋష్యమూక పర్వతం దగ్గర ఒక పెద్ద గుహ ఉండేది. అందులో గుడ్లగూబల రాజ్యం ఉండేది. దానికి ఉపమర్దనుడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజులకు రాజ్యాలకు ఎప్పుడు యుద్ధాలే. రెండు జాతులకి అస్సలు పడేదే కాదు. ఒకరోజు గుడ్లగూబల రాజు తన మంత్రులతో సమావేశం చేసుకొని హఠాత్తుగా కాకులపై దాడి చేయాలని అనుకొని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. ఈ రాత్రి కాకుల రాజ్యాన్ని నాశనం చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఆ రోజు రాత్రి వేళ గుడ్లగూబలు వచ్చి నిద్రపోతున్న కాకులపై దాడి చేయడం మొదలుపెట్టాయి. వాటి గూళ్లను కాల్చివేసి అనేక గుడ్లను కాకులను చంపేశాయి. కొన్ని కాకులు మాత్రమే తమ రాజు మేఘవర్ణుడితో పాటు అక్కడి నుంచి అరణ్యానికి పారిపోయారు. మరుసటి రోజు ఉదయం మేఘవర్ణుడు తిరిగొచ్చి బాధపడుతున్న కాకులను చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే తన మంత్రులను పిలిపించాడు. రాజు వెన్నంటే ఉండే 5 మంత్రులు సూక్ష్మ, చిత్రగ్రీవ, చతుర, మేఘాక్ష, దీర్ఘ వచ్చారు. రాజు రాత్రి జరిగిన దానికి బాధతో మన రాజ్యం నాశనం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా కొనసాగితే మనం ఏమైపోతాం? ఈ యుద్ధం ఆగాలి. మీరే చెప్పండి, మన ప్రజలను రక్షించడానికి ఏం చేద్దాం అని అడిగాడు. అప్పుడు చిత్రగ్రీవుడు అనే ఒక బలమైన కాకి వారిపై యుద్ధం చేద్దాం అని గట్టిగా కోపంతో అన్నాడు. చతురుడు అనే కాకి అందరిలో భయస్థుడు. అతనేమో లేదు మహారాజా, ఆ గుడ్లగూబల పర్వతం నుంచి దూరంగా వెళ్ళిపోదాం అని భయంతో చెప్పుకున్నాడు. మేఘాక్షుడు ఇతర పక్షుల సహాయం తీసుకుందాం అని సలహా ఇచ్చాడు. కానీ వాళ్ళలో ఒక ముసలి కాకి, ఆ రాజ్యానికి మహామంత్రి అయిన దీర్ఘుడు మెల్లగా అన్నాడనమాట, యుద్ధం కానీ పారిపోవడం కానీ పరిష్కారం కాదు రాజా. విజయం బలంతో కాదు, బుద్ధితో వస్తుంది. ఈ మాటలకి రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. అయితే నీ యోచన ఏమిటి? మనం ఎలా గెలవచ్చంటావు అని అడిగాడు. దానికి దీర్ఘుడు, మనమంతా మనలోనే గొడవ పడినట్టు నటిద్దాం. మనలో ఒకడు తాను మోసపోయినట్టు నటించి గుడ్లగూబల రాజ్యం వైపు వెళ్ళాలి. వాళ్ళల్లో కలిసి అక్కడ వారి రహస్యాలు తెలుసుకొని మనకు తెలియచేయాలి. మనం సరైన సమయం చూసి దాడి చేద్దాం అని చెప్పాడు. బాగుందిగా. అన్ని కాకులు దీనికి అంగీకరించాయి. కానీ అక్కడికి వెళ్ళి సమాచారం తేగలిగే గూఢచారెవరు? ఏ కాకి తెలిసి ప్రాణాపాయ స్థితికి వెళ్తాది? ఎవరిని పంపచ్చు అని అందరూ చర్చించుకుంటున్నారు. అంతలోనే వాళ్ళందరిలో తెలివైన కుర్రకాకి సూక్ష్మ ముందుకొచ్చి, మహారాజా, ఈ పనిని నేనే చేస్తాను. నేను ద్రోహిగా నటించి వారి వద్దకు వెళ్తాను. వారి రహస్యాలతో తిరిగి వస్తాను. మీరేం చింతించకండి అని రాజుకి మిగిలిన కాకులకి ధైర్యం చెప్పాడు. నిజమే, మన సూక్ష్మ అందరిలో చాలా తెలివైన వాడు అని అందరూ సరే అన్నారు. మరుసటి రోజు సూక్ష్మ తన రెక్కలను కొద్దిగా పీక్కొని శరీరానికి దుమ్ము రాసుకొని గుడ్లగూబల పర్వతం వైపు ఎగురుకుంటూ బయలుదేరాడు. బలహీనంగా బాధగా కనిపిస్తున్నాడు చూడటానికి. అక్కడ ఆ గుహ ద్వారం వచ్చాక కావు కావు అని అరిచాడు. గుడ్లగూబల కాపలాదారులు కాకి అరుపులా ఉందే అని దానికి ఉలిక్కిపడి, ఏయ్, ఇది కాకి కదా, దానికి ఎక్కడేం పని అని అనుకున్నారు. బయటకు వచ్చి చూసి తినేద్దాం అని దగ్గరకు వచ్చేసరికి సూక్ష్మ, నన్ను చంపొద్దు, నన్ను మీ రాజు దగ్గరికి తీసుకెళ్ళండి, నా వాళ్ళు నన్ను బహిష్కరించారు, మీకు ఉపయోగపడతాను అని ప్రాధేయపడ్డాడు. ఇదేదో తేడాగా ఉందే అని సూక్ష్మని పూర్తిగా పరిశీలించి అతన్ని ఉపమర్దనుడి దగ్గర ప్రవేశపెట్టారు. రాజు సూక్ష్మని చూసి గంభీరంగా, ఒక కాకివి, నీకెంత ధైర్యం మా రాజ్యానికి రావడానికి అని అన్నాడు. సూక్ష్మ భయంగా, మీరు నిన్న చేసిన దాడికి మా వాళ్ళల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, గాయపడ్డారు, వాళ్ళ గోళ్లను కూడా పోగొట్టుకున్నారు.
ఈ యుద్ధం ఆగాలి అంటే మీ కాళ్ళ మీద పడి శరణు కోరాలి అని మా మహారాజుకి చెప్పినందుకు నా వాళ్ళే నన్ను అవమానించి నన్ను పొడిచి పొడిచి గాయపరిచారు, ఆఖరికి నన్ను బహిష్కరించారు. ఇప్పుడు నేను మీకు సహాయం చేసి వారి నాశనం చేయాలనుకుంటున్నాను మహారాజా అని చెప్పాడు. కొంతమంది గుడ్లగూబు మంత్రులు ఉంటారు కదా, వాళ్ళైతే మహారాజా అతను మన శత్రురాజ్యం వాడు, గూఢచారి కూడా అయి ఉండొచ్చు, కాబట్టి నమ్మకండి అని రాజుని హెచ్చరించారు. కానీ మన రాజు అహంకారపరుడు కదా, అహంకారంతో నవ్వుతూ ఒక చిన్న కాకి మనకేం చేయగలదు, దీన్ని ఉండనివ్వండి, పనులు చేయించుకోండి, దీని విశ్వాసం ఏంటో చూద్దాం అని అన్నాడు. అలా సూక్ష్మ అక్కడే ఒక మూలన ఉంటూ ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేస్తూ తీపి మాటలు చెప్తూ ఆ గుడ్లగూబల నమ్మకాన్ని పొందాడు. కొన్ని రోజులయ్యాక సూక్ష్మ గుడ్లగూబలు ఎక్కడ నిద్రపోతున్నాయి, ఎప్పుడు నిద్రపోతున్నాయి, గుహలోకి వెళ్ళే మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎక్కడ పొడిగడ్డు పేరుకుంటుంది, ఎలా వెళ్ళని పతనం చెయ్యొచ్చు అని అన్ని చూస్తూ తెలుసుకుంటున్నాడు. ఒకరోజు గుడ్లగూబలు గాఢ నిద్రలో ఉండగా కాపలాదారులు మారుతూ ఉండగా మెల్లగా గుహ నుంచి బయటికి తప్పించుకొని ఎగురుకుంటూ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సూక్ష్మ ఎగురుకుంటూ రావడం చూశారో అమ్మయ్య వచ్చేశాడు అని అందరూ ఆనందపడ్డారు. సూక్ష్మ దగ్గరికి వచ్చాక రాజుగారికి ఇలా జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు. మహారాజా, వారి గుహ ఎక్కడుందో నాకు తెలుసు, వారు పగలంతా నిద్రపోతారు. గుహ ప్రవేశం దగ్గర పొడిగడ్డి ఎండుటాకులు కూడా ఉన్నాయి. రేపు ఉదయం మనం దాడి చేస్తే వారంతా గుహలోనే చిక్కుకుంటారు అని వివరాన్నంతా చెప్పాడు. మహారాజు సూక్ష్మ చేసిన పనులకు మెచ్చుకొని రేపే మన యుద్ధం, అందరూ సిద్ధం కండి అని ఆజ్ఞాపించాడు. తెల్లవారింది. అన్ని కాకులు కాలిన కట్టె పుల్లల్ని తలా ఒకటి ముక్కును పట్టుకొని సూక్ష్మ వెనకాలే గుడ్లగూబల గుహ దగ్గరికి బయలుదేరారు. వారు ఎప్పుడైతే ఆ గుహ ప్రవేశం వద్దకు వచ్చారో ఆ కట్టె పుల్లలను అక్కడున్న పొడిగడ్డి, ఎండిపోయిన ఆకులు వాటన్నిటి మీద వదిలేశారు. అది వెంటనే రగిలి, ఎండిపోయి ఉన్నాయి కదా, అది వెంటనే రగిలి మంట పెద్దదైపోయింది. పొగ, ధూళి, మంటలతో ఆ గుహ నిండిపోయింది. గుడ్లగూబలు ఒక్కసారిగా లేచి భయపడ్డాయి. ఉక్కిరిబిక్కిరి అయిపోయి హాహాకారాలు చేయడం మొదలుపెట్టాయి. ఎగరడానికి ఎంతో ప్రయత్నించాయి కానీ పని అవ్వలేదు. అగ్నిని కూడా ఆపలేకపోయారు. రాజు ఉపమర్దనుడైతే ఆ కాకి కనిపించట్లేదేంటి, మనం మోసపోయాం, ఆ కాకే గూఢచారి అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. చాలా గుడ్లగూబలు అక్కడే ఇరుక్కుపోయాయి. రాజుతో పాటు కొద్ది మంది మాత్రమే తప్పించుకోగలిగారు. కాకులు ఆఖరికి విజయాన్ని సాధించారు. మేఘవర్ణుడు సూక్ష్మను, నీ తెలివితేటలు, ధైర్యం వల్లే మన రాజ్యం రక్షించబడింది, బుద్ధి ఉన్న చోటే విజయం కూడా ఉంటుంది అని అందరిలో మెచ్చుకున్నాడు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది, బలంతో కంటే బుద్ధితో చేసిన పనులే ఎప్పుడూ మనకు విజయాన్ని ఇస్తాయి. అహంకారంతో మనం ప్రవర్తించకూడదు. ఆ ఉపమర్దనుడు గుడ్లగూబల రాజు విపరీతమైన అహంకారపరుడు, అందుకే తన నాశనాన్ని తనే తెచ్చుకున్నాడు. తెలివైన యోచనతో ఎంత బలవంతమైన శత్రువునైనా మనం గెలవచ్చు. అలాగే తెలియని వాళ్ళను మనం గుడ్డిగా నమ్మకూడదు, చెరదీయకూడదు. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ కథ ద్వారా విష్ణు శర్మ గారు గూఢచర్యం ఎలా చేస్తారు, బుద్ధితో శత్రువును ఎలా గెలవచ్చు, అహంకారం వల్ల కలిగే నష్టం ఎలా ఉంటుంది అని కాకులు, గుడ్లగూబల ద్వారా మన ముగ్గురు రాజకుమారులకు చెప్పారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.